హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజే చందు వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే నేను మీషోలో కొన్ని బ్లౌజెస్ అయితే కొన్నాను అనమాట. అవి నేను ఆల్రెడీ మీకు అంతకు ముందు ఒక వీడియో చేశాను, మీషో బ్లౌజెస్ హౌల్ అని చెప్పి, మీషో బ్లౌజ్ హౌల్ అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశాను. సో దానికైతే కొంచెం చాలా మంది చూసారండి, కానీ చూసి వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో లెట్స్ గో టు ద వీడియో. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇది రెడీమేడ్ బ్లౌజెస్ కాదండి, ఇప్పుడు నేను చూపించబోయే అన్ని కూడా రెడీమేడ్ బ్లౌజెస్ కాదు. ఇవి నేను క్లాత్ కొని కుట్టించాను, జస్ట్ ఒక 2 months బ్యాక్ అలా కుట్టించాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇలా పింక్ కలర్ బ్లౌజ్. ఇది పింక్ కలర్ బ్లౌజ్ అండి. సో దీనికి ఇలాగ వచ్చింది అనమాట. ఇలాగ మొత్తం ఫ్లవర్స్ వచ్చేసాయి. ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ పీకాక్ డిజైన్ వచ్చింది. సో పింక్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ పింక్ కలర్ బ్లౌజ్ మనకు మాక్సిమం అన్ని సారీస్ మీదకి ఉంటుంది. సో పింక్ కాంబినేషన్ తో ఇప్పుడు అన్ని సారీస్ కి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజెస్ వస్తున్నాయి. సో దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అనమాట. ఎల్లో, వైలెట్, గ్రీన్, బ్లూ, ఇలాగా అన్ని కలర్స్ ఉన్నాయి. సో ఇలాగా అన్ని కలర్స్ ఉండడం వల్ల ఏ సారీ మీదకైనా ఎక్కువగా మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇలాగా ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. సో నేను అంతకు ముందు దానికి చూపించాను కదా, నేను పాత బ్లౌజెస్ కి చూపించాను కదా, అప్పుడు బ్యాక్ ఇలాగ క్లాత్ ఒకటి వైట్ కలర్ లో వస్తుంది, కొన్నిటికి బ్లాక్ కలర్ లో వస్తుంది అని చెప్పాను కదా. సో అలాగే దీనికి కూడా అలాగే వచ్చిందండి. అవన్నీ నేను రిమూవ్ చేసేసి స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ మామూలుగా మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది, ఇగోండి ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది మీకు. అంటే నేను ఆ క్లాత్ మొత్తం నేను రిమూవ్ చేసి నేను స్టిచ్ చేయించుకున్నాను. అది ఆ వైట్ బ్లాక్ కలర్ లో ఉన్న కనుక మనం రిమూవ్ చేయకపోతే ఇక్కడ లైనింగ్ కిను ఈ క్లాత్ కి మధ్యలో ఇక్కడ మనకంతా ఊడి ఇక్కడ అదంతా స్టిక్ అవుట్ అయిపోయి ఇక్కడ పడిపోతుంది లోపల. సో బాగా గలీజ్గా ఉంటుందండి, ఎందుకంటే అది పర్మనెంట్ క్లాత్ అయితే కాదనమాట. అందుకని నేను అదైతే రిమూవ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ అప్పుడు చూపించాను కదా, పాత దాంట్లో చూపించాను మీకు. సో మళ్ళీ డౌట్ ఉంటుంది కదా తీసేయొచ్చా లేదా అనేది, అందుకే నేను తీసేసి స్టిచ్ చేయించుకున్నానని చెప్తున్నాను. సో హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చేసిందండి. ఇది హ్యాండ్స్ ఇలా వచ్చేసింది. హ్యాండ్స్కి ఒక పెద్ద పీకాక్ ఇచ్చేసారనమాట, మంచిగా చాలా బాగుంది ఇది. సో ఫస్ట్ కింద అయితే ఇలాగ చిన్న పైపింగ్ ఇచ్చారు, గోల్డ్ కలర్తో ఇలాగ గొలుసు కుట్టి, తర్వాతకి దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు, బ్లూ, గ్రీన్, అలాగా 2 కలర్స్ ఇచ్చేసాడు. అండ్ చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ ఇచ్చేసాడు. హ్యాండ్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ ఇచ్చేసాడు. ఇది బ్యాక్ అండి, బ్యాక్. సో ఇలాగా మొత్తం ఓవరాల్ బ్లౌజ్ మొత్తం ఇలాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చేసాడు. అండ్ ఇదంతా కూడా గొలుసు కుట్టి ఇదంతా కూడా ఇలాగ ఫుల్ గా వర్క్ ఇచ్చేసారు. ఇదంతా పీకాక్ అండి, ఇలా పెద్ద పీకాక్ వచ్చింది. యాక్చువల్గా దీంట్లో నాకు ఈ ఫ్లవర్స్ బాగా నచ్చాయండి, చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, చూడండి. చాలా మల్టీ కలర్స్ ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా చాలా బాగున్నాయి అనమాట. హిబ్కస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాగా చాలా బాగున్నాయి అనమాట, అందుకే ఇచ్చాను. సో ఇలా 2 హ్యాండ్స్ కి ఇలాగా పెద్ద పెద్ద పీకాక్స్ ఇచ్చేసారు. అండ్ ఫ్రంట్ కూడా ఇలాగొచ్చిందండి, ఇలాగొచ్చింది. ఇది క్లాత్ కూడా రా సిల్క్ కాదండి, సాటిన్ సిల్క్. ఇది బాగా షైన్ అవుతూ ఉంటది అనమాట. మనకు నైట్ టైమ్స్ అయినా కానీ మనం ఎండలో ఎక్కడికైనా పార్టీస్ కలా వెళ్ళినా కూడా ఇది క్లాత్ అయితే బాగా షైన్ అవుతూ ఉంటది. సో క్లాత్ కూడా చాలా బాగుందండి. సో ఇదైతే నేను ఇలాగ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది ఓవరాల్ గా బ్లౌజ్ లుక్. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇది రెడ్ కలర్ బ్లౌజ్. ఇది కూడా నేను క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. సో దీనికైతే ఇలాగా చిన్న చిన్నగా మామిడికాయలాగా షేప్ లో ఇచ్చారు, మ్యాంగో షేప్స్ లో చిన్న చిన్న డిజైన్ ఇచ్చేసారు, చూడండి. ఇచ్చి అక్కడే పక్కనే 2 ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ లీవ్స్ అవన్నీ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా ఇలాగ ఓవరాల్ మొత్తం నెక్ ఇలా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ గొలుసు కుట్టించి ఇక్కడ చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. అండ్ మళ్ళీ అగైన్ గొలుసు కుట్టించారు. ఇలాగా ఓవరాల్ బ్లౌజ్. అండ్ బ్యాక్ మొత్తం, బ్యాక్ హ్యాండ్స్ కి మొత్తం
ఇలాగా మ్యాంగో షేప్లోనే చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు అండ్ ఈ ఫ్లవర్ బుటాస్ కూడా ఇచ్చేసారు. ఇది మ్యాంగో కలర్ బుటా అండి, ఇది ఫ్లవర్ బుటాస్ ఇచ్చేసారు. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలాగా ఉంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి, ఇలా ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి. సో ఇక్కడ కూడా కింద మామూలుగా సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తో వర్క్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ చిన్న చిన్న స్టార్స్ ఇచ్చాడు గోల్డ్ కలర్తో. అండ్ తర్వాత పైన గోల్డ్ కలర్తోనే గొలుసు కుట్టు అనేది ఇచ్చారు. తర్వాత ఇలాగా చిన్న చిన్న లైన్స్ ఇచ్చేసాడు హ్యాండ్స్కి ఇచ్చేసి ఇక్కడ చిన్న చిన్న మ్యాంగో షేప్లో ఉన్న డిజైన్స్, చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చేసారు. ఇదైతే నేను వేర్ చేశానండి. ఇది వేర్ చేసినప్పుడు కూడా చాలా లుక్ అనిపించింది నాకు. బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్ లుక్ ఉంది. అండ్ దీంట్లో ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ ది మాత్రమే ఉంది, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్ తో మాత్రమే వీవింగ్ చేశాడు. మిగిలిన ఏ కలర్స్ యూజ్ చేయలేదండి. సో మనము ఇలాగా రెడ్ కలర్ బ్లౌజెస్ ఏదైనా మ్యాచ్ అయ్యేది ఉంటే దేని మీదకైనా ఇది యూజ్ చేయొచ్చు, ఎందుకంటే గోల్డ్ సిల్వరే ఉంది కాబట్టి మిగిలిన ఏ కలర్స్ లేవు కాబట్టి సపరేట్ గా స్పెసిఫిక్ గా ఒక కలర్ ఉంటే ఒకటే కలర్ అనేది ఉంటే మనం అన్ని బ్లౌజెస్ మీదకి అన్ని శారీస్ మీదకి మనం యూజ్ చేయలేము అనమాట. సో ఇలా గోల్డ్ సిల్వర్ జరీతో ఉంటే మాత్రం మనం ఎటువంటి శారీ మీదకైనా మనం యూజ్ చేయొచ్చు, అంటే బ్లౌజ్ మనకు మ్యాచ్ అయితే చాలు దేని మీదకైనా యూజ్ చేయొచ్చు. సో ఇదైతే నేను ఒక 2 times వేర్ చేశాను కూడా, చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. అండ్ ఫ్రంట్ కూడా ఇలా ఇచ్చేసారు. అండ్ నేను తీసుకున్న బ్లౌజెస్ అన్నిటికీ డీప్ కూడా కొంచెం బాగానే ఉందండి. నేనైతే కొంచెం ఎక్కువ డీప్ గానే వేసుకుంటాను, కొంచెం లైట్ డీప్, మరి హెవీ డీప్ అయితే వేసుకోను. అలాగే నెక్ బాగా పైకి కూడా ఉండదన్నమాట. సో మామూలు డీప్ వేసుకుంటాను. ఆ డీప్ అయితే అన్ని బ్లౌజెస్కి వచ్చేసాయి అనమాట. సో ఇది కూడా ఇలాగ స్టిచ్ చేయించుకున్నాను. ఇది కూడా మెటీరియలేనండి, మెటీరియల్ తీసుకొని నేను స్టిచ్ చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్. ఇదైతే నేను అసలు వేర్ చేయలేదండి, కానీ బాగుంది ఇది బ్లూ కలర్. ఇది కూడా సాటిన్ సిల్క్ ఏనండి, రా సిల్క్ మెటీరియల్ అయితే కాదు. మీకు ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది సాటిన్ సిల్క్ అని. యాక్చువల్గా మనం బయట సాటిన్ సిల్క్ మీద వర్క్ చేయమంటే వాళ్ళు క్లాత్ జారిపోతూ ఉంటుంది, వర్క్ చేయడానికి అవ్వదు అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా రా సిల్కే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, కానీ రా సిల్క్ మీద కంటే మన సాటిన్ సిల్క్ మీద లుక్ అనేది చాలా బాగుంటుంది. నాకు తెలిసిన వరకు అయితే నా ఫీలింగ్ అయితే అదేనండి. సో ఇదైతే అదనమాట, సాటిన్ సిల్క్ ఇది. సో దీనికైతే బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ మీద పింక్ కలర్ దాంతో ఇదంతా బార్డర్ ఇచ్చేసాడు. ఇక్కడ ఇది పింక్ కలర్ బార్డర్ అండ్ గోల్డ్ కలర్ తో చిన్న చిన్న రౌండ్ గా చిన్న చిన్న బుటాస్ ఇచ్చేసాడు. అండ్ మళ్ళీ పింక్ కలర్ తో ఇలాగ ఇచ్చారనమాట, మళ్ళీ గొలుసు కుట్లాగా ఇచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్ టైప్ లో ఇచ్చేసారు. ఓవరాల్ నెక్ మొత్తం ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు. ఇచ్చేసి ఇక్కడ బ్యాక్ కి కింద వైపు ఇలాగా పీకాక్ డిజైన్ ఇచ్చాడండి. యాక్చువల్గా ఈ బ్లౌజ్ లో అయితే నాకు ఈ పీకాక్ డిజైన్ అనేది బాగా నచ్చింది. పీకాక్ డిజైన్ కూడా ఇక్కడ కట్ వర్క్ టైప్ లో ఇచ్చాడు. అంటే మనం కట్ వర్క్ లానే కుట్టించుకోవాలని స్టిచ్ చేయించుకోవాలని లేదు, మామూలుగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. కానీ నాకు కట్ వర్క్ లో కావాలి అనేసి ఇలాగా తీసుకున్నాను అనమాట. సో దీన్ని ఇలాగా ఈ షేప్ ఎలాగైతే వచ్చిందో అలాగే కట్ చేయించుకొని నేను స్టిచ్ చేయించుకున్నాను. సో ఇక్కడ కూడా పీకాక్ కి ఇలాగా బాగా ఇచ్చేసి కింద కూడా ఇలాగ 2 flowers ఇచ్చాడండి. 2 flowers ఇచ్చేసి ఇక్కడ కూడా అంత గ్రీన్ కలర్ తో ఫ్లవర్స్ తో ఇలాగా బాగా చేసుకుందనమాట ఓవరాల్ బ్లౌజ్ అయితే. అండ్ ఇక్కడ పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఇక్కడ ఇలా చిన్న చిన్న బుటాస్ ఇచ్చేసాడు. ఓవరాల్ గా ఇది బ్యాక్ లుక్ అనమాట. అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి మళ్ళీ అగైన్ అక్కడ బ్యాక్ కి మనకి ఏదైతే పీకాక్ డిజైన్ ఇచ్చారో అదే పీకాక్ డిజైన్ ఇక్కడ ఇచ్చారు. మీకు అర్థం అంటే మీకు మంచి క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ గ్రీన్ అండ్ పింక్, గోల్డ్ కలర్, రెడ్ అన్నీ కూడా మిక్స్డ్ కాంబినేషన్లో ఉంది. సో ఈ బ్లౌజ్ కూడా డీప్ బాగానే ఉందండి. హ్యాండ్స్కి కూడా ఇలా ఇచ్చేసారు. హ్యాండ్స్కి కింద సేమ్ మనకు బ్లౌజ్ నెక్కి ఏదైతే ఇచ్చారో అదే డిజైన్ ఇచ్చేసి కింద మళ్ళీ పైన ఇలాగ పీకాక్ డిజైన్ ఇచ్చారు. ఫ్రంట్ కూడా మనకి ఇలాగ డిజైన్ ఇచ్చేసారండి. ఇది ఫ్రంట్ డిజైన్. సో ఇది కూడా చాలా బాగుందండి. నేను తీసుకున్నవి అయితే ఇవన్నీ కూడా నేను స్టిచ్ చేయించాను కదా, స్టిచ్ చేయించినప్పుడు కూడా ఎక్కడ కూడా క్లాత్ కొంచెం కూడా పాడవడం కానీ, అంటే సాటిన్ సిల్క్ అయితే జారిపోతుంది అలా ఇలా అని అంటారు కదా, క్లాత్ పాడవడం కానీ అలా ఎక్కడా లేదు. మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఎక్కడా కూడా ఇలాగ క్లాత్ పాడవడం కానీ అలాగ ఏదీ లేదు. చాలా బాగుంది క్లాత్ కూడా. సో మీకు కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకొని సెర్చ్ చేసుకోండి.
లేదు అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో వీటి కాస్ట్ అలాగే వీటి యొక్క కోడ్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు నచ్చితే అలాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తానండి. అది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్. ఇది కూడా మెటీరియలే, రెడీమేడ్ బ్లౌజ్ అయితే కాదు. సో దీంట్లో కూడా మల్టీ కలర్స్ వచ్చాయన్నమాట. అంటే మనకి ఏ శారీ మీదకైనా వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మన రెగ్యులర్ వేర్ కి ఏదైనా శారీ వేసుకోవాలంటే దాని మీద మళ్ళీ సపరేట్ గా బ్లౌజ్ ఉండాలేమో అలాగా అని ఫీల్ అవుతుంటాం కదా. సో మనకు కొన్ని సార్లు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి మనకు అవదనమాట. అలాంటప్పుడు ఇలాంటి మల్టీ కలర్ బ్లౌజ్ అయితే మనం స్టిచ్ చేయించుకొని పెట్టేసుకుంటే మనకి ఏ శారీలోకైనా మనకు బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఈ శారీలోకి సపరేట్ గా లేదు అని మనకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే టైలర్స్ కి ఇస్తే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ గా మనకు కావాల్సిన టైంకి వాళ్ళు కొంచెం అందించవచ్చు, అందించలేకపోవచ్చు అనమాట. సో అందుకే నేను అన్ని శారీస్ లోకి మ్యాచ్ అయ్యేలాగా ఇలాగా మల్టీ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇదైతే నేను తీసుకోలేదు, మా చెల్లి తీసుకుందనమాట. కానీ నాకు నచ్చి తన దగ్గర నుంచి తెచ్చుకున్నాను. యాక్చువల్ గా తనకు అక్కడ నచ్చినప్పుడు నేనైతే మీషోలో నేను సెర్చ్ చేశాను. అప్పుడైతే ఇది అవైలబిలిటీలో లేదు. అందుకే నేను కావాలంటే నీకు మళ్ళీ ఇంకోటి కొనిస్తానులే అని చెప్పేసి నేను తన దగ్గర నుంచి ఇది క్లాత్ తెచ్చుకున్నాను, మెటీరియల్ తెచ్చుకున్నాను. తెచ్చుకొని తర్వాత నేనే కుట్టుకున్నాను, నేను స్టిచ్ చేయించుకున్నాను. సో దీనికైతే నేను బ్యాక్ హుక్స్ పెట్టించుకున్నానండి. ఇది నేను పెట్టించుకున్నదే, బ్యాక్ హుక్స్ నేను పెట్టించుకున్నాను అనమాట. నేను స్టిచ్ చేయించుకున్నదే, స్టిచ్డ్ బ్లౌజ్ అయితే కాదు. దీనికి కూడా క్లాత్ వచ్చేసింది అనమాట. సో ఇలాగా ఓవరాల్ గా దీంట్లో అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయంటే మనకు ఒక శారీ మీదకి మ్యాచ్ అవుతుంది, ఒక శారీ మీదకి మ్యాచ్ అవ్వదని లేదు. గ్రీన్, బ్లూ, రెడ్, పింక్, ఎల్లో అండ్ బ్లాక్ అన్ని ఉన్నాయండి. అన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ లోకి బాగా మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఈ మిగిలిన బ్లౌజెస్ కి నేను చూపించాను కదా, గోల్డ్ సిల్వర్ కలర్ జరీతో వర్క్ వచ్చింది. సో దీనికి అలా కాదనమాట. ఈ థ్రెడ్ ని ఏదో అంటారండి, నాకు అంత ఐడియా అయితే లేదు. కొంచెం ఊల్ టైప్ లో ఉంటుంది థ్రెడ్, సిల్క్ థ్రెడ్ కూడా కాదు, కొంచెం ఊల్ టైప్ లో ఉంటుంది. సంథింగ్ ఏదో ఏదో అంటారు ఆ థ్రెడ్ ని, నాకు అంత ఐడియా అయితే లేదనమాట. సో ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసాడు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చాడు దీనికైతే. ఇది ఒక ఫ్లవర్ షేప్, ఇది ఒక ఫ్లవర్ షేప్, అండ్ ఇది ఒక ఫ్లవర్ షేప్, అండ్ చిన్న చిన్న మ్యాంగోస్ కూడా ఇచ్చాడు అక్కడక్కడ. ఇదిగోండి ఇక్కడ ఇది ఒక చిన్న మ్యాంగో. ఇలాగ డిఫరెంట్ షేప్స్ ఇచ్చేసాడు. ఒక షేప్ అని అయితే ఏం లేదు, మల్టీ షేప్స్ ఇచ్చేసాడు, మల్టీ కలర్స్ ఇచ్చాడు అనమాట. బ్లౌజ్ అయితే చాలా లుక్ బాగుందండి. అసలు ఏ శారీ మీదకి కట్టుకున్నా, ఇది ఏ శారీ మీదకి వేర్ చేసినా చాలా బాగుంటుంది దీని లుక్ అనేది. సో ఇది ఓవరాల్ గా బ్లౌజ్ లుక్ అయితే ఇలాగా ఉందండి. సో ఇక్కడైతే మనకి ఈజీగా కనిపిస్తుంది చూడండి. ఇది వేరే ఫ్లవర్, ఇది వేరే ఫ్లవర్, ఇది వేరే ఫ్లవర్, ఇది వేరే ఫ్లవర్. ఇక్కడ లీవ్స్ ఇచ్చేసాడు, ఇక్కడికి వచ్చేసి మ్యాంగో ఇచ్చేసాడు. ఇలాగా చిన్న చిన్న రౌండ్స్ టైప్ లో కూడా ఇలాగ డిజైన్ ఇచ్చేసారు ఇలా అనమాట. సో మనకు దీంట్లో డిజైన్స్ మల్టిపుల్ ఉన్నాయి, అలాగే కలర్స్ కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి అనమాట. సో చాలా బాగుంటుందండి ఇది వేర్ చేస్తే మాత్రానికి. అండ్ మధ్యలో మనకి ఇలాగా రౌండ్స్ ఇలాగా ఫ్లవర్స్ ఇచ్చాడు కదా, అక్కడ చిన్న చిన్న మిర్రర్ టైప్ ఇచ్చాడు. అంటే ఇవి మనం మామూలుగా బయట చూస్తుంటాం కదా, అలాంటి మిర్రర్స్ కావండి, ఇవి మామూలు మిర్రర్స్ అనమాట. జస్ట్ షైన్ అవుతాయి అంతే. ఇవైతే ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి, కొంచెం ఊడిపోతాయి. కానీ వీళ్ళైతే గమ్తో స్టిక్ చేశారు. మనకు కావాలని కూడా మనం ఇంకా గమ్తో స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళైతే ఈ మిర్రర్స్ అయితే స్టిచ్ చేయలేదన్నమాట. అండ్ దీన్ని రఫ్ అండ్ టఫ్ గా అయితే వాష్ చేయొద్దండి, కొంచెం సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలి దీన్ని. ఎందుకంటే మనం రఫ్ అండ్ టఫ్ గా ఇష్టమైనట్టుగా వాషింగ్ మిషన్ లో వేసేయడం, లేకపోతే బండకేసి బాదడం అలాంటివి చేస్తే మాత్రానికి ఈ థ్రెడ్ అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఊల్ టైప్ తో చేశారు, ఊల్ కాదు కానీ ఊల్ టైప్ థ్రెడ్ ఉంటుందన్నమాట, దాంతో చేశారు ఇది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఈజీగా కనిపిస్తుంది మీకు. ఇది సిల్క్ థ్రెడ్ అయితే కాదు. మనం ఏదైనా ఇలాంటి బ్లౌజెస్ ని కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. సో జస్ట్ మనము యూజ్ చేసిన తర్వాతకి జస్ట్ ఒక సర్ఫ్ నీళ్ళలో కాసేపు అలాగా నానబెట్టేసి కొంచెం సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలన్నమాట ఇలాంటి బ్లౌజెస్ ని. సో ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. ఇది ఎటువంటి శారీలోకైనా వేసుకోవచ్చు, సిల్క్ శారీలోకైనా, కాటన్ శారీలోకైనా, ఏ శారీలోకైనా యూజ్ చేయొచ్చు. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. సో నేను అంతకు ముందు కూడా బ్లౌజ్ చూసాను, దానికైతే చాలా రెస్పాన్స్ వచ్చిందనమాట. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అలాగే షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అయితే అసలే చేసుకోవట్లేదు. సో చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి ఎంకరేజ్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతుంటాను అనమాట. సో మన ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, అంతవరకు బాయ్ బాయ్.